Hi, congratulations, Volga Videos. 18 million subscribers. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. తిమ్మరాజుపల్లి టీవీ చూసారు అందరూ. చూస్తే గనక ఈ మనిషిని ఖచ్చితంగా గుర్తుపడతారనమాట. చూడకపోతే మాత్రం ఇప్పుడే థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమానైతే మనకి వీళ్ళందరూ డెలివర్ చేశారు. ఇంతకీ తిమ్మరాజుపల్లి టీవీ అన్నాను, ఈ మనిషి అన్నాను, ఎవరా అని అనుకుంటున్నారా అంటే, సో చూసిన వాళ్ళకైతే వరదరాజు క్యారెక్టరు గుర్తుంటుంది అనమాట. చూడని వాళ్ళైతే ఎవరి వరదరాజు అని తెలుసుకోవడానికి అయితే చూడండి. ఇప్పుడైతే మనతోటి సినిమా ఆన్ స్క్రీన్లో వరదరాజు, ఆఫ్ స్క్రీన్లో రఘురామ్ అనమాట మనతో ఉన్నారు. తనతో మాట్లాడదాం. అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది, అసలు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాడు, ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. ఇంకా ఆలస్యం అయితే చేయొద్దు. హలో, హాయ్, నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ? నేను చాలా చాలా బాగున్నాను. సో ఏంటి రఘురామ వాసి, అది నిజంగానే చాలా కొత్తగా ఉంది పేరు. అయితే నాకు తెలిసిన పేరు అయితే అనిల్. రఘురామ వాసిగా ఎలా మారాడు అంటే వాట్ యు విల్ సే? యాక్చువల్లీ ఒక డివైన్ ఇన్స్టింక్ట్ వల్ల పేరు మార్చుకోవాల్సి వచ్చింది. సో ఊర్లో ఉన్నప్పుడు ఒక సాధువు వచ్చారనమాట. ఓకే. ఆయన వచ్చి నీ పేరేంటి అంటే అనిల్ అని చెప్పాను. చెప్తే లేదు, నువ్వు రఘురామవాసి అని పేరు మార్చుకొని చెప్పారు. రఘురామవాసి అంటే హనుమాన్ పేరు అన్నమాట. అవును. నేను బై బర్త్ నుంచే హనుమాన్ డివోటీ. సో మా అమ్మ ఏంటంటే, సరే ఎందుకు వచ్చిందో మనకు తెలియదు కదా, మార్చుకోరా, ఎలాగ నువ్వు స్క్రీన్ని మార్చుకుందాం అనుకుంటున్నావు కదా అన్నది. సో అలా చేంజ్ చేసుకున్నాను రఘురామవాసి అని. ఓకే. అది ఆయన సజెస్ట్ చేసింది నా పేరు మొత్తం ఆయనే చెప్పారు. అంటే పేరు మార్చిన తర్వాత బాగుంటుంది అని అన్న చెప్పడాలు అంటే జరిగినాయా? డైరెక్ట్ గా ఆయన ఎలా చెప్పారు, పేరుతోనే పిలిచారు. పిలిస్తే లేదు నా పేరు ఇది అంటే, లేదు రఘురామవాసి కింద మార్చుకో, ఓకే, అంత మంచిగా ఉంటుంది అని చెప్పారు అనమాట. ఆ తర్వాత వచ్చిన ఆపర్చునిటీ. అయితే దీనికన్నా ముందు యూ యాక్టెడ్ ఇన్ అదో ఫిలిం కదా, ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఫోటో చూసాను నేను. బ్లాక్ కలర్ టీ షర్ట్లు వేసుకొని. వాట్స్ దట్ ఫిలిం? రెండు చేశాను. విశ్వదాభిరామ అని ఒకటి చేశాను. ఓకే. ఇంకొకటి బ్లడ్ రోజెస్ అని కన్నడ, తెలుగు కన్నడ బైలింగ్వల్ అనమాట. ఓకే. రెండు చేశాను. ఆ తర్వాత మూవీ. హౌ యూ గాట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇలా ఫిలిం ఇండస్ట్రీకి రావాలని? ఎలా, ఎప్పుడు, అసలు ఎందుకు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. వాళ్ళని చూసి వీళ్ళని చూసే కాదు, బేసిక్గా చిన్నప్పటి నుంచి ఇంట్లో ఇమిటేట్ చేయడం, వాళ్ళని ఇమిటేట్ చేయడం ఉండేది. బట్ ఎప్పుడైతే చిన్నప్పుడు టీవీ ఉంది కదా మనకి, ఫస్ట్ టైం టీవీ వచ్చినప్పుడు మనకి డోర్స్ టీవీ ఉండేది. ఫస్ట్ మా ఇంట్లో ఉన్న ఆ టీవీ అనమాట. మీరే రిచ్ అనమాట అయితే ఊర్లో. రిచ్ గా ఉన్న వాళ్ళ ఇంట్లోనే టీవీలు ఉంటాయి. తిమ్మరాజుపల్లి టీవీలో అదేగా జరిగింది. సో ఆ డోర్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక మూవీ పెట్టారు. ఆ మూవీ అత్తకేముడు అమ్మాయి మూవీ అని చిరంజీవి గారి మూవీ అనమాట. సో అప్పుడు వెళ్ళింది. సో దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్, సో మనం యాక్టింగ్ ఇంట్రెస్ట్ కదా, సో అలా వెళ్దాం. నేర్చుకున్నారు ఎక్కడన్నా, లైక్ ఎవరి దగ్గర ట్రైన్ అవ్వడం కానీ, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అట్లా? ఇనిషియల్ గానే షార్ట్ ఫిల్మ్స్ కానీ, డెమోస్ కానీ, నేను చేసిన ఫస్ట్ మూవీ కూడా వితౌట్ ఇన్స్టిట్యూట్స్కి అవి వెళ్ళకుండానే చేస్తాను నేను. సూపర్. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడిని. బట్ లేదు, కొంచెం అఫీషియల్గా వెళ్ళాలి అంటే, కొంచెం ప్రొఫెషనల్గా వెళ్ళాలి అంటే, ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలి అంటే సమాహార థియేటర్ ఉంది. అది దట్స్ వన్ ఆఫ్ ది గుడ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. సమాహార చేశాను. చేసిన తర్వాత సరే థియేటర్ చేశాను కదా, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా చూద్దాం, ఒకసారి డిఫరెన్స్ చూద్దామని వైజాగ్లో సత్యానంద్ గారు ఉన్నారు కదా, ఆ సత్యానంద్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. అక్కడ 5 months కోర్స్ చేశాను. అప్పుడు థియేటర్ స్టేజ్ కి అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. క్రౌడెడ్ దగ్గర ఉన్నప్పుడు గట్టిగా లౌడ్ వాయిస్ తో మాట్లాడతాము, కెమెరా క్లోజ్ అప్ పెట్టినప్పుడేమో వాయిస్ లో వాయిస్ తో మాట్లాడతాం కదా. సో ఆ డిఫరెన్స్ తెలిసింది క్లియర్ గా. ఆ తర్వాత ఇంకా ఆపర్చునిటీస్ అని ఆల్మోస్ట్ నేను రీసెంట్ డేస్ లో ఇంటర్వ్యూ చేసిన పర్సన్స్ అందరూ కూడా సత్యానంద్ గారి దగ్గర శిష్యులే అనమాట. విఘ్నేష్ ఫ్రమ్ యుఫోరియా యాక్టర్, ఆ అబ్బాయి కూడా అక్కడ పర్సన్ అనే చెప్పాడు అనమాట. ఇలాగ నేను కూడా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను, ఇవి నేర్చుకున్నాను అని చెప్పి. సో కట్ చేస్తే సత్య గారు ఎంతమందిని ఇస్తున్నారంటే శిష్యులు తయారు చేసి అసలు ఇండస్ట్రీకి. గ్రేట్. అసలు ఈ తిమ్మరాజుపల్లి ఆపర్చునిటీ ఎలా వచ్చింది? తిమ్మరాజుపల్లి ఆపర్చునిటీ, నేను మోస్ట్లీ ఇండస్ట్రీలో ఎక్కని ప్రొడక్షన్ హౌస్ మెట్టు లేదు, దగ్గర మెట్టు లేదు అన్నమాట. ఆల్మోస్ట్ మైత్రి అన్ని నాగవంశీ గారి ప్రొడక్షన్ హౌస్ అన్ని. ఓకే. సో బట్ ఆ టైంలో ఈ తిమ్మరాజుపల్లి మూవీ డైరెక్టర్ అండ్ మా ఫ్రెండ్ రవి అని ఒకడు ఉన్నాడు. వీళ్ళిద్దరు ఒక మూవీ వర్క్ చేశారు. ఓకే. బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అని, శ్రీనాథ్ మాగంటి ఫస్ట్ మూవీ అనమాట. ఓకే. అక్కడ వర్క్ చేసినప్పుడు వీళ్ళిద్దరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు. సో నేను ఒకసారి అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆడిషన్స్ కోసం మా రవి వచ్చి చెప్పాడు, అరే అక్కడ మా వాడికి ఏదో ఆపర్చునిటీ మూవీ ఓకే అయింది అంటే, సరే ఏమైనా ఆపర్చునిటీ ఉందేమో అడుగు, ఇఫ్ ఇన్ కేస్ ఏమీ లేకపోయినా పర్లేదు నన్ను వెనక స్క్రీన్లో నుంచి పెట్టమని చాలా అని చెప్పాను. అదే దట్ వాస్ మై ఫస్ట్ రిక్వెస్ట్.
సెలెక్ట్ అవ్వకపోయినా పర్లేదు కానీ నన్ను వెనకాల స్క్రీన్లో నుంచో పెట్టమను ఆ మూల ఏ మూలో ఏ గడ్డి తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తున్నట్టు ఓకే. యాక్చువల్గా ట్రూ ఇది. సో ఆడిషన్ తీసుకెళ్ళిన తర్వాత ముని ఒకసారి అన్న రేపు ఈవినింగ్ రా అన్నాడు. మార్నింగ్ 6 o'clock మొదలు పెట్టాను పుష్ప సినిమా 6 to 9. మాదంతా గోదావరి కదా, మనకి చిత్తూరు స్లాంగ్ తెలియదు. 6 to 9 కంప్లీట్గా చూశాను పుష్ప సినిమా. 1 hour గ్యాప్ ఇచ్చి 10 to 1 ఓన్లీ సౌండ్ అనమాట, విజువల్ లేకుండా సౌండ్ విన్నాను డైలాగ్ వర్షన్కి. ఓకే. తర్వాత 2 to 5 ఓన్లీ విజువల్ సౌండ్ లేకుండా, అంటే నేను డైలాగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఓ 7 o'clock రమ్మన్నాడు కదా, సో 5 to 6 రెస్ట్ తీసుకొని 6 o'clock స్టార్ట్ అయ్యి 7 o'clock వెళ్ళి 6 ఆడిషన్స్ ఇచ్చాను వరదరాజు క్యారెక్టర్కి. ఓకే అయింది. అప్పుడు నేను మూవీలోకి ఎంటర్ అయ్యాను అనమాట. వా. సో దిస్ హౌ. అంటే స్లాంగ్ వచ్చిన వాళ్ళే తీసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నారేంటి ముని? స్లాంగ్ వస్తేనే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది కదా. అది మీరే ముందుగా ఆలోచించుకుని you have prepared. నాకు తెలియదు తను ఏమన్నాడంటే, అన్న నాకు చిత్తూరు యాస్ కావాలి, రూరల్ స్లాంగ్ ఉంటుంది కదా, నాకు కోర్ ఇది కావాలి అన్నాడు. అప్పుడు మనకున్న తెలిసిన చిత్తూరు స్లాంగ్ ఏంటంటే పుష్ప. అప్పటికి అప్పుడు సరే మనం ఇదే కొడదాం అని చెప్పేసి పుష్ప స్లాంగ్ తీసుకుని వెళ్ళాను. సో దట్ ఈస్ హౌ ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్.